13న ఎలక్షన్ స్టార్ట్స్ ఇండియా వైజ్గా. సో ఏపీ గురించి మాట్లాడుకుంటే ఎవరు సీఎం అవుతారు, ఏంటి, ఏ ప్రభుత్వం స్థాపిస్తారు? ఇంకెవరు? చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి. ఎందుకంటే అంత ధీమాగా చెప్తున్నారు? ధీమా అంటే చదువుకున్నవాడు, కార్మికుడు, కర్షకుడు కూడా ఓటేరు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. కారణం ఏంటి? ఏం చేశాడు అతను? వచ్చిన రెవెన్యూ మొత్తాన్ని ఆపదలో ఉన్నవాడికి, కడుపు నిండిన వాడికి ఇద్దరికీ కూడా కలిసి పనిచేశాడు. ఏమైంది అక్కడ? అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, అలాగే ఐటీ కంపెనీలు లేవు, రవాణా సౌకర్యం అస్తవ్యస్తం అయిపోయి రవాణా సౌకర్యం కూడా సక్రమంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు అవసరం ఉన్నవాడికి ఇచ్చినా పర్వాలేదు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి, కానీ కడుపు నిండినోడికి అన్నం ఏంట్రా? ఇది కరెక్ట్ కాదు కదా సార్. 1,00,00 కోట్లు పెట్టుబడి పెట్టారు అని చెప్పారు కదా సార్ వైజాగ్ ఏదో ఈవెంట్లో. ఎవరు? జగన్ ప్రభుత్వం. అని మాటలు మాట్లాడారు, పెట్టుబడులు ఏం పెట్టలేదే. ఎక్కడన్నా మీరు చూసారా అంటే? మీరు చూడలేదు కదా. పోనీ ఇప్పుడు బ్రోకర్ మీడియా ఉంది, ఏది TV9, NTV, వీళ్ళైనా చూసారా? చూపించమని వాళ్ళని, చూపించమనండి వాళ్ళని. ఇప్పుడు 24 అవర్స్ జగన్మోహన్ రెడ్డి గురించే చూపిస్తుంది, చెప్తానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదో దేవదూతలాగా రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేసేసినట్టు. సార్ మన జరిగిన దాడి గురించి ఏమంటారు? ఆయన పైన జరిగిన దాడి. ఇప్పుడు మనం ఏదైనా తప్పుగా మాట్లాడితే మనం తప్పు అవుతుంది. అది జరిగింది ఎలా జరిగిందో కెమెరాలు కూడా పట్టుకోలేకపోయాయి. ఎలా జరిగిందో అది చిన్న గాయం, ఒక గులకరాయో నాకు తెలిసి ఏ ఆగుతాయి కుర్రలో ఇస్తూ ఉంటారు, అది తగిలి ఉంటుంది. తగిలిన దాన్ని 200 కోట్లు పెట్టి ప్రచారం చేసి ఇదేదో మడ్డల్లాగా, ఇదేదో ఎవరో చేస్తున్నట్టు పనిలాగా, ఈయనకేదో సుపారీ ఇచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డిని చంపినట్టు, ఇదంతా పెద్ద డ్రామా. అదే నాకు అర్థం కావట్లా. ఈ రాయి వెళ్ళి అక్కడికి ఎలా తగిలింది? ఇప్పుడు టప్పమని మీకు ముఖం మీద తగిలింది, కరెక్ట్గా ఇక్కడ తగిలింది కదా. ఇక్కడ తగిలిన రాయి ఇలా వెళ్ళిపోయి పక్కనున్నవాడు, ఆ పక్కన కూడా లేదు, కొంచెం దూరంలో ఉన్నాడు అతను, ఆ కంటికి తగిలేసింది. తగిలేసిన రాయి ఆ కన్ను ఎర్రబడింది. అది తగిలిందా, నలిపాడా, కన్ను నలిపాడా అని తెలియదు, కానీ కన్ను ఎర్రబడిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఏమో కుడి కన్నుకు కడుతున్నాడు కట్టు, ఒకసారి ఎడం కన్నుకు కడుతున్నాడు. ఏమనుకోవాలి మనం? ఇప్పుడు ఆ కట్టేది ఆ డ్రామా అయినా ఒక కన్ను కాడితే బాగుండు. ఒకసారి కుడి కన్నుకు కడుతున్నాడు, ఒకసారి ఎడం కన్నుకు కడుతున్నాడు. మరి ఈ డ్రామా అని తెలిసిపోతుంది కదా. మరి ఇంకా డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు పోయినసారి ఎలక్షన్లో అన్న వదిలిన బాణం అని చెప్పి షర్మిల గారు ప్రచారం చేశారు. ఇప్పుడేమో అదే అన్నకి ఆ బాణం రివర్స్ అవుతుంది కదా సార్, మరి ఏమంటారు అంటే? ఏమండి, జగన్మోహన్ రెడ్డి అంటే నరరూప రాక్షసుడు. అతనికి తల్లి, చెల్లి, పెళ్ళం, పక్కోడి పెళ్ళం ఇలాంటివి ఏముండవు. కారణం ఏంటి? అతను కుర్చీలో కూర్చోవాలి, అదే అతను చేయం. దాని గురించి ఏదైనా చేద్దామనే సిద్ధంగా ఉంటాడు. లేకపోతే తల్లి ఎక్కడుందండి, ఇతను చెల్లి ఎక్కడుందండి? తల్లి లేదు, చెల్లి లేదు. పవన్ కళ్యాణ్ పెళ్ళం గురించి పడి ఎడుతుంటాడు. నీకేం పనిరా? నీ తల్లి ఎక్కడుందో, నీ చెల్లి ఎక్కడుందో ఎదుక్కోవాలి నువ్వు. నీ పక్కన ఉన్నారా, బయటికి పోయారా? ఇలాంటి మాటలన్నీ మాట్లాడి దుర్మార్గంగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఈసారైనా గెలవచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, మరి మీరేమంటారు? ఈ మీడియా ప్రచారం బ్రదర్. పవన్ కళ్యాణ్ పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ ఎత్తున, అంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా భారీ మెజార్టీలో. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఈసారి గెలవడు. పులివెందుల అయిపోయింది అది చరిత్ర. అక్కడ చెల్లి చూసుకుంటుంది, పైన అమెరికాలో ఉండి తల్లి చూసుకుంటుంది. ఆయన అయిపోయాడు. అంతేగాని పిఠాపురం అనేది మహత్తరమైన పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గ ప్రజలు మంచి మనసున్న వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు గెలవడం పక్కన పెట్టండి, 1,00,000 కంటే పైన ఎంత మెజారిటీ అని ఆలోచించాలి తప్ప గెలవడం ఏంటండి? దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం. వర్మ గారు సపోర్ట్ చేయరు అనే ఒక వినికిడి వినిపిస్తుంది, మరి మీరేమంటారు? అదంతా గ్యాస్. ఈ వైఎస్ఆర్సీపీ మీడియా ఉంది కదా, TV9, NTV, సాక్షి, ఈ దరిద్రుడు, నిష్ఠదరిద్రుడు, నికృష్ట దరిద్రుడు అనేటటువంటి వీళ్ళు ముగ్గురు, ఈ టీవీ యజమానులు ముగ్గురు కలిపి చేస్తున్నటువంటి ప్రచారం అంతే. సార్ 175లో ఎన్ని సీట్లు వస్తాయి? 17 అంటున్నారుగా. ఎవరికి సార్? వైఎస్ఆర్సీపీ 17 సీట్లు వస్తాయంటున్నారు. కూటమికి వస్తాయి. కూటమికే